ఈరోజు నా లైఫ్‌లో ఒక స్పెషల్ డే. ఈరోజు నా బర్త్‌డే ఫ్రెండ్స్. సో, ఈరోజు నేను హిల్ క్లైంబింగ్ చేశాను. ఎందుకంటే పోలీస్ ప్రిపరేషన్‌లో భాగంగా ఈరోజు హిల్ క్లైంబింగ్ చేశాను ఫ్రెండ్స్. సో, చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూడండి. మీరు ఇది మరియా మాతా హిల్. ఈ హిల్ పైన నేను ఒక్కడినే ఇప్పుడొచ్చాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. సో, ఈ అడ్వెంచర్ చేయాలని నాకెందుకు అనిపించిందంటే, నాకు లైఫ్‌లో ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అయితే నా లైఫ్‌లో నేను నేర్చుకున్న విషయాల గురించి డిస్కస్ చేశా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం. నేను ఈరోజు హిల్ క్లైంబింగ్ చేసి ఇప్పుడే దిగుతున్నాను. చూడండి. మన నల్గొండ సిటీ మొత్తం ఎలా కనిపిస్తుందో చూడండి. మీకు మొత్తం కంప్లీట్‌గా కనిపిస్తుంది. చూడండి ఎంతెంత చిన్నగున్నాయో సిటీస్ మొత్తం. సో, ఫ్రెండ్స్ లైఫ్‌లో నేను నేర్చుకున్న పాఠాలు ఏంటి అంటే, నో వన్ విల్ సేవ్ యూ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను ఎవ్వరు కాపాడలేరు. నీకు నువ్వే కాపాడుకోవాలి. ఎట్లా అంటే, ఇప్పుడు నీ లైఫ్ సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నీ నీ నువ్వు కష్టపడే దాన్ని బట్టే ఉంటది నీ లైఫ్. నీ లైఫ్‌ని ఒకరు చేంజ్ చేయడం అనేది అంత ఈజీ గాదు. ఫస్ట్ నీ లోపలనే మార్పు రావాలది నీకు. అప్పుడొస్తే ఫస్ట్ నీ లోపల నీకు మార్పొచ్చినప్పుడు ఏమైతదంటే, ఏదో సాధించాలి, ఏదో చేయాలనే పట్టుదలొస్తే, నువ్వు అనుకున్న గురిని పెట్టుకుంటే దాంట్లో సాధించడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిసిప్లిన్ అనేది లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మోటివేషన్ కంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోటివేషన్ ఉంటే 2, 3 డేస్‌లో నువ్వు అనుకున్నది మర్చిపోతావు. కానీ డిసిప్లిన్‌గా ఉంటే కైజెన్ జపాన్ థియరీ ఉంటది. కైజెన్ డైలీ కొంచెం కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ ఉండి, నువ్వు డైలీ ఇంప్రూవ్ అయితుంటే లైఫ్‌లో నీకు కొంచెం డిసిప్లిన్ అనేది నీకు చాలా బెనిఫిట్ ఇస్తుంది. నువ్వు ఏ గోల్స్ అచీవ్ చేయాలన్నా నీకు లైఫ్‌లో డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఒక డిసిప్లిన్ పర్సన్‌గా ఉంటే మాత్రం నీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి చాలా బెటర్‌గా వస్తాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, సైలెన్స్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆన్సర్. నిన్ను ఎవరన్నా అవమానిస్తే మాత్రం సైలెంట్‌గా ఉండు. అది వాళ్ళకి జవాబు ఇయ్యాల్సిన అవసరం లేదు. నా లైఫ్‌లో ఇది నేర్చుకున్నా. నేను ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చేది. అది టైం వేస్ట్. ఫస్ట్ నా గోల్ ఏందో నేను చూసుకొని, ఆ గోల్‌ని చూసుకోవాలి గానీ, ప్రతి ఒక్కరికి నేను అది ఇది సమాధానం చెప్పడం వల్ల అసలైన గురి ఏంటిదో నేను మర్చిపోయి లైఫ్‌లో కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా ఫ్రెండ్స్. సో, మీరు సైలెంట్‌గా ఉండండి ఏదన్నా మిమ్మల్ని ఎవరన్నా అవమానిస్తే. సమాధానం ఎలా చెప్పాలంటే సక్సెస్‌తోని చెప్పాలి ఫ్రెండ్స్. సక్సెస్‌తోని చెప్పాలి గానీ నోటితోని చెప్పొద్దు ఎప్పుడైనా సమాధానం. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్, నాట్ ఎవ్రీవన్ యూ లవ్ విల్ స్టే. నువ్వు ప్రేమించిన ప్రతి ఒక్కరు నీ జీవితంలో ఉంటారని అనుకోవడం నీ భ్రమ. ఎందుకంటే లైఫ్ అనేది చాలా ట్విస్ట్‌లతో కూడుకున్న జర్నీ. ఎవరెప్పుడు ఎట్లా మారుతారో మనం ఎవ్వరికీ చెప్పలేం లైఫ్ అనేది. ఒకరు ఈరోజు మంచిగుండొచ్చు, రేపే మారిపోతుండొచ్చు. ఒకరు ఈరోజు మంచిగా ఉండకుండా రేపు మంచిగా ఉండొచ్చు. అంతా ఎట్లా ఉంటదంటే నీ లైఫ్ సక్సెస్ దాన్ని బట్టే నీ నీ ఫ్యూచర్, నీ రిలేషన్‌షిప్స్ అనేవి గూడా ఉంటాయి. లైఫ్‌లో నువ్వు ఏది సాధించలేనప్పుడు అంటే నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే మాత్రం నీకెవ్వరు హెల్ప్ జేయరు. ఒక పేరెంట్స్ తప్ప. పేరెంట్స్ ఒక్కరినే నువ్వు పూర్తిగా విశ్వసించాలి. వాళ్ళే నీ మంచి కోరి చెప్తారు. ఏదున్నా సరే. వాళ్ళని పక్కన పెడితే మాత్రం నీ లైఫ్ అయిపోయినట్టే. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇది నేను లైఫ్‌లో నేర్చుకున్నాను. నెక్స్ట్, గాడ్స్ టైమింగ్ ఈస్ పర్ఫెక్ట్ ఈవెన్ వెన్ ఇట్ ఫీల్స్ స్లో. లైఫ్‌లో ఎంత ఆలస్యమైనా సరే దేవునిదనేది ఒకటుంటది. దేవుని పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఉంటది. ఆ పర్ఫెక్ట్ టైమింగ్ అప్పుడు దేవుడే మిరాకిల్ చేస్తాడు లైఫ్‌లో. సో, ఆ మిరాకిల్ చేసినప్పుడు మాత్రం దేవుడిని మర్చిపోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే అది మా కష్టార్జితం వల్లనే వచ్చిందని వాళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్. సో, అలా మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు లేనిది మాత్రం ఏది సాధ్యం కాదు. ఇప్పుడు నేను కష్టపడకుండా దేవుని మీద ఎయడం కూడా
అది చాలా పాపం. నేను ఏదన్నా కష్టపడి దేవుడు సాయం చేస్తాడని అని చేయడం నాది, అంటే దేవుడు సాయం చేస్తాడు గానీ, నేను ఏం చేయకుండా రోజు తిని పండుకొని ఎలాంటి హార్డ్ వర్క్ చేయకుండా దేవుడే చూసుకుంటాడు అనుకుంటే అది నా మూర్ఖత్వం కాబట్టి, సో ఫ్రెండ్స్, లైఫ్‌లో కష్టపడాలి. దేవుడు పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ జేయాలి. అది చాలా ఆలస్యంగా ఉంటుంది. జీవితంలో ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పిస్తది. కానీ దాన్నంతా ఓర్చుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ హిల్ పైన ఉండే ఒక పెద్ద బాయి ఫ్రెండ్స్ ఇది. చాలా డేంజరస్ బాయి ఇది. ఆ రోజులల్లో రాజులు ఉండేవారు గదా! వాళ్ళు స్నానాలు జేయడం, ఇవన్నీ ఇక్కడే జేసేది. ఆ రోజులల్లో ఎట్లా నివసించేదో ఫ్రెండ్స్. ఈ కట్టడాలు మొత్తం, ఈ రాళ్ళు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ రాజులు కట్టినవే. సో మన టాపిక్లోకి వద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, యువర్ బాడీ రిఫ్లెక్ట్స్ యువర్ మైండ్ సెట్. నీ బాడీని చూసే నీ మైండ్ సెట్ అనేది ఎట్లా ఉందో చెప్పొచ్చు. నువ్వు నీ బాడీని కేర్ చేసుకుంటే చాలా ఫిట్గా కనిపిస్తావు ఫ్రెండ్. నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే ఒబెసిటీ అనేది వస్తుంది. కానీ ఒక్కొక్కసారి కొన్నిసార్లు అనుకోకుండానే హెల్త్ ఇష్యూస్ వల్ల కొంతమంది ఒబెసిటీ ఇవన్నిటికి ఉండి చాలా ఇబ్బందులు పడతారు. అవి అవి కాదు అనేది, డైలీ తిని ఇంట్లో ఉండి ఏం పని చేయకుండా ఒబెసిటీ వస్తుంది కదా, వాళ్ళ గురించి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు సరే కరా ఒక నష్టం జరిగినా సరే వాళ్ళు మళ్ళా రీస్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ అనేది కొంచెమన్నా ఇంప్రూవ్ అవుతుంది. వరస్ట్ స్టేజ్ నుంచి సరే కొంచెమన్నా ఇంప్రూవ్ అవుతుంది, మరీ పర్ఫెక్ట్ కాకుండా ఇంప్రూవ్ అవుతుంది. దానికి డెడికేషన్ అండ్ డిసిప్లిన్ కావాలి ఫ్రెండ్స్. డిసిప్లిన్ ఉంటేనే ఏదైనా సాధ్యం. నెక్స్ట్, రియల్ ఫ్రెండ్స్ అనేది రేర్ లైఫ్లో. రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, రియల్ ఫ్రెండ్స్ ఉండడం చాలా అదృష్టం. అసలు లైఫ్లో కొంతమందే ఉంటారు అట్లాంటి వాళ్ళు. అలా ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్సే అసలు లైఫ్ని మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఫ్రెండ్సే. నీ లైఫ్ మంచిగా ఉందన్నా ఫ్రెండ్సే, నీ లైఫ్ ఖరాబ్ అయిందన్నా ఫ్రెండ్సే. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది. నీ ఫ్రెండ్షిప్ బట్టే నీ లైఫ్ ఎట్లా ఉంటుందో చెప్పొచ్చు. కాబట్టి నీ ఫ్రెండ్స్ని కరెక్ట్గా చూజ్ చేసుకో. నెక్స్ట్, ఓవర్ థింకింగ్ డెస్ట్రాయ్స్ పీస్ ఫ్రెండ్స్. యాక్షన్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. లైఫ్లో పీక్ స్టేజ్ ఉంటుంది. ఆ పీక్ స్టేజ్లో మనం అన్నీ కోల్పోతాం. అన్నీ కోల్పోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక లైఫ్ అయిపోయింది, ఇక లైఫ్ ఉండి వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఎంత వేస్ట్ అనిపిస్తుంది అంటే కొంతమంది చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. అలా వెళ్ళకుండా ఉండాలంటే ఫ్రెండ్స్, మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా తీసుకుంటే ఏమవుతుందంటే మీకు లైఫ్లో ఇలాంటి ఓవర్ థింకింగ్, డిప్రెషన్ థాట్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. లైఫ్ అనేది చాలా చిన్నది. మీరు గోల్స్ పెద్దగా పెట్టుకోవాలి. ఒకవేళ అవి రాకున్నా చిన్న గోల్స్ అయినా సరే హ్యాపీగా లీడ్ చేయాలి లైఫ్ అనేది. నెక్స్ట్, సాలిట్యూడ్ టీచర్స్ యూ ట్రూత్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక్కొక్కసారి మనం ఒంటరిగా ఉండడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం ఒంటరిగా ఉండి మన లైఫ్ ఎలా ఉందో రిట్రాస్పెక్ట్ చేసుకుంటే, అంటే మన లైఫ్ని ఒకసారి రీఎగ్జామిన్ చేసుకుంటే మన లైఫ్ ఏంటిదో మనకు అర్థమవుతుంది. అది ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మన లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, మనం చేసే పని బట్టే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయితే నీ నీ పని చదువుకోవడం, నువ్వు ఒక జాబ్ అయితే నీ పని జాబ్ చేయడం, ఒక ఫ్యామిలీని మంచి లీడ్ చేయాలనేది నీ బాధ్యత. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎవరి పని వాళ్ళు చేయకనే లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ నీ ఇంట్లో లైట్ లేకపోతే ఫస్ట్ నీ ఇంట్లో లైట్ వెలిగించు. దాని తర్వాత సొసైటీలో లైట్ వెలిగిద్దు. కానీ ఫస్టే నువ్వు నీ ఇంట్లో లైట్ వెలిగించకుండా బయట సొసైటీలో వెలిగిస్తే
అది అర్థం ఉండదు. ఫస్ట్ పేరెంట్స్, నీ ఫ్యామిలీ, నీ చిల్డ్రన్, ఇవి ఇంపార్టెంట్ చాలా. ఫస్ట్ నీ ఇంట్లోనే స్టార్ట్ చేయి చేంజ్ అనేది, అప్పుడు నీకు వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మనం హిల్ క్లైంబింగ్లో భాగంగా సగం దిగిపోయాం ఫ్రెండ్స్. చాలా ఇంకా ముందు ఉంటుంది, చాలా డేంజరస్. ఇది చాలా డేంజరస్ హిల్. అసలు గ్రూప్గా రావడమే చాలా భయపడతారు. కానీ ఈరోజు నేను ఎందుకు ఇలా వచ్చానంటే, నా ఫియర్ని కిల్ చేసుకోవడం, నా భయాన్ని చంపేయడం కోసమే నేను ఈరోజు ఈ హిల్ క్లైంబింగ్, ఈ హిల్ ట్రెక్కింగ్ చేశా ఫ్రెండ్స్. సో ఇదంతా దీని నేను ఏదైనా చేస్తే దానికి ఖచ్చితంగా ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. కానీ అది వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేను ఇది ఎక్కడం ఏమనుకుంటారంటే, కొంచెం ఏం పని పాట లేక ఎక్కిండా అని అనుకుంటారు. కానీ దీనివల్ల నాకు ఎలా ఉంటుందంటే, నేను సరే లైఫ్ ఎలానైనా ఉండని కానీ నేను ఏదో ఒకటైతే సాధిస్తా అనే నమ్మకం వస్తుంది నాకు ఇట్లాంటి చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం వల్ల. కానీ వర్కౌట్స్ కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే, అక్కడ మంకీ ఉంది ఫ్రెండ్స్. సో కొన్ని వర్కౌట్స్ అనేవి హెవీగా కూడా చేయొద్దు. మెయిన్ లైఫ్లో గోల్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గోల్ అచీవ్మెంట్ తర్వాత. సో ఇది చాలా స్టీప్గా ఉంది. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. ఇలా చూడండి ఎలా దిగుతున్నాను. కొంచెం స్లిప్ అయిందంటే ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోద్ది. సో చాలా కేర్ఫుల్గా దిగాలి ఫ్రెండ్స్ మనం. అండి 1 minute ప్లీజ్. ఇలా స్టెప్స్ పైన రాక్స్ సపోర్ట్ తీసుకొని దిగుతున్నా ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత స్టీప్గా ఉందో చూడండి. నేను ఇట్లా ఎడ్జెస్ పైనుంచి ఎడ్జెస్ సపోర్ట్ తీసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. నెక్స్ట్ యూ కెనాట్ హీల్ ఇన్ ద సేమ్ ప్లేస్ దట్ బ్రోక్ యూ. నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో మళ్ళీ అక్కడే తిరిగి కట్టబడడం అనేది అసాధ్యం. కొత్త ప్లేస్ ఎంచుకోవాలి. నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడే తిరిగి లేవడం అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మనకి హెల్ప్ అనేది ఎవ్వరు చేయరు, మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అడవిలాగా ఎంత దట్టంగా ఉందో. ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు పోలీస్ కావాలనేది మెయిన్ రీజన్. ఇందుకే నాకు అడ్వెంచర్ అనేది చాలా ఇష్టం. కార్పొరేట్ లైఫ్ స్టైల్ లీడ్ చేసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. లైఫ్లో ఒక్కసారి ఇయర్స్ కంప్లీట్ అయిపోతే ఏం చేయలేరు. చూడండి అసలు ఎంత దట్టంగా ఉందో. ఇలాంటి అడవిలో ఒకసారి ట్రెక్కింగ్ చేయడం, కానీ కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండకపోతే మళ్ళా చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటిదంటే, గ్రాటిట్యూడ్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మనకి దేవుడు సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇలాంటి ఊపిరిస్తున్నందుకన్నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే మనకి ఏమవుతుంది అంటే, బ్లెస్సింగ్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. మనం ఏంది లైఫ్ ఇంత భయంకరంగా ఉంది, అసలు లైఫ్లో అదృష్టమే లేదని అనుకున్నాం అనుకో, అదృష్టం ఉండదు. నిజంగానే అదృష్టం ఉండదు. ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలంటే గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. సే థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. సరే నీకు ఎలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడే నిన్ను చూసుకుంటాడు. నెక్స్ట్, ఎవ్రీథింగ్ యూ వాంట్ డిమాండ్ సాక్రిఫైస్. నువ్వు కోరుకునే ప్రతీదీ సాక్రిఫైస్ ఖచ్చితంగా చేయాలి. సాక్రిఫైస్ లేనిది నీకు ఏది రాదు. ఇప్పుడు నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టం. నా లైఫ్లో నేను సాక్రిఫైస్ చేసిన మొత్తం లైఫే సాక్రిఫైస్ అయిపోయింది. పోలీస్, ఎస్ఐ వీటి చేపట్టి వస్తుందా అంటే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. వచ్చేది రాంది తర్వాత, కానీ నేనైతే ట్రై చేస్తున్నా.
ఒకవేళ కానీ నేను ఎన్నో మిస్టేక్స్ చేయడం వల్ల పోయినసారి నోటిఫికేషన్లో మిస్ అయ్యా ఫ్రెండ్స్. సో అది మళ్ళీ రిపీట్ కావద్దని నేను కోరుకుంటున్నా. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే మీకు హెల్ప్ అవుతుందనే చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ ఇవన్నీ మనకి మైండ్లో ఆలోచిస్తే ఖచ్చితంగా మనం గురికి దగ్గర చేరుతాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్, పెయిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్, ఇట్స్ ప్రిపరేషన్. బాధ, నీ లైఫ్లో ఒక బాధ వచ్చినప్పుడు అది పనిష్మెంట్ అనుకోవద్దు. పనిష్మెంట్ లాగానే ఉంటుంది కానీ పనిష్మెంట్ ఎట్టి పర్సలా అనుకోవద్దు. ఎందుకంటే అది ఒక ప్రిపరేషన్ కోసం అని నువ్వు అనుకుంటే నీ లైఫ్లో నువ్వు ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, ఇది రాజుల కోట ఫ్రెండ్స్. మనం కంప్లీట్గా ఇంకా సగం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. ఒక వ్యక్తికి ఎంత టాలెంట్ ఉన్నా సరే కన్సిస్టెన్సీ లేకపోతే అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతాడు ఫ్రెండ్స్. నేను లైఫ్లో ఇది నేర్చుకున్నా. నా దగ్గర చాలా టాలెంట్ ఉందని అందరూ అంటారు, కానీ నా గోల్స్ మిస్గైడ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? కన్సిస్టెన్సీని లూజ్ కావడమే. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఏది సాధించాలన్నా కన్సిస్టెన్స్ ఎఫర్ట్ ఉంటేనే సాధిస్తావు. 2 డేస్కి ఒకటి, 2 డేస్కి కొంచెం కొంచెం చేస్తే మాత్రం ఏది చేయలేవు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే నీకు ఉండాల్సిందే కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిసిప్లిన్. ఈ 3 లేకపోతే నీకు గవర్నమెంట్ జాబ్ జన్మల రాదు. ఇదైతే నేను నేర్చుకున్న ఫ్రెండ్స్. సరే, లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రై చేస్తున్నాను. ఈసారి ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్, నోబడీ కేర్స్ అంటిల్ యూ సక్సీడ్. నువ్వెంత మంచి వ్యక్తివైనా సరే నువ్వెంత మంచి వ్యక్తివైనా, నువ్వు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంత హెల్ప్ చేసినా, ఏది చేసినా సరే, నువ్వు సక్సీడ్ అయితేనే దానికి వాల్యూ ఉంటుంది. నువ్వు సక్సీడ్ కాలేదనుకో లైఫ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు నీకు వాల్యూ కూడా ఇయ్యరు. అది కూడా నేర్చుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్, యువర్ పాస్ట్ డజంట్ డిఫైన్ యూ, యువర్ డెసిషన్స్ డూ. నీ గతం గురించి అవసరం లేదు, గతం అయిపోయింది. గతంలో ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నా దాన్ని ఎవరు ఏం చేయలేరు, నువ్వు కూడా ఏం చేయలేవు. కానీ ఇప్పుడు ప్రజెంట్ డెసిషన్స్, నువ్వు తీసుకునే ప్రజెంట్ డెసిషన్స్ బట్టే నీ లైఫ్లో గ్రోత్ ఉంటుందా ఉండదా అనేది ఉంటుంది. కాబట్టి ఆ డెసిషన్స్ అనేవి కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. మళ్ళా కొంచెం, కానీ ఎవరైనా సరే లైఫ్లో డెసిషన్స్ అనేవి రాంగ్ తీసుకోరు, సిచ్యువేషన్స్ అలా కల్పిస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఎందుకు రాదంటే సిచ్యువేషన్స్. కొంతమందికి ఇట్లా కన్సిస్టెన్సీ లూజ్ కావడం, వీటి వల్ల ఇయర్స్ వేస్ట్ అయితే జాబ్ కొట్టలేని పరిస్థితి వస్తుంది, ఎంతో బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ అవసరం లేదు, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తారో అది ఒక్కటే పెట్టుకోండి మైండ్లో. సరే, రిజల్ట్ వచ్చేది రాంది తర్వాత, కానీ ముందైతే ట్రై చేయాలి. ట్రై చేయండి మాత్రం ఏ రిజల్ట్ రాదు. నెక్స్ట్, కంపాషన్ కిల్స్ హ్యాపీనెస్. ఇది మెయిన్ థింగ్ ఫ్రెండ్స్. నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నావు అంటే కంపేర్ చేసుకోవాలి. ఎలా కంపేర్ చేసుకోవాలి? వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, నేను వాళ్ళలాగా ఎలా కావాలని, ఏంది నా లైఫ్ ఇట్లా ఉంది, వాళ్ళ లైఫ్ అంత బాగుంది అని అన్నావు అనుకో, నీ హ్యాపీనెస్ మొత్తం పోతుంది లైఫ్లో. హ్యాపీనెస్ ఎప్పుడైనా సరే కంపేర్ చేసుకోవాలి. ఎవరితో కంపేర్ చేసుకోవాలి? సక్సెస్ అయిన వాళ్ళు. వీళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, మరి నేను ఎందుకు కాలేకపోతున్నాను కంపేర్ చేసుకుంటే గ్రోత్ ఉంటుంది. వీళ్ళ లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగాలేదని వాళ్ళ ముందు అంటే ఏడవడం స్టార్ట్ చేస్తే నీ లైఫ్లో మాత్రం హ్యాపీనెస్ ఉండదు. నువ్వు ఏ సాధించినా వేస్ట్, ఇంకా బాగుండదు లైఫ్ అనేది. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ లైఫ్. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ లేట్ రియలైజేషన్ ఏంటిదంటే
టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్. ఫస్ట్ నీ లైఫ్ స్టైలే ఇంపార్టెంట్. నువ్వు హెల్త్ కేర్ తీసుకోకపోతే ఇక నీకు లైఫ్లో ఏది ఉండదు. ఎంత డబ్బున్నా సరే హెల్త్ లేకపోతే మాత్రం చాలా. మరి హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఉన్నదాన్ని కాపాడుకోవాలి. బాధపడితే ఇంకా ఖరాబ్ అవుతుంది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మన ఇదంతా నల్గొండ సిటీలో ఇప్పుడు మనకి ఇంకా కింది దిగేది ఉంది. చూడండి, స్టీప్ హిల్ ఇది. సో నెక్స్ట్, మనీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ పీస్ ఈజ్ ప్రైజ్లెస్. కొంతమంది ఏం చేస్తారంటే మనీ కోసం పరిగెడతారు. మనీ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఏది కావాలన్నా మనీనే. ఈవెన్ ఒక చాక్లెట్ కావాలన్నా మనీ, 1 రూపీ ఇస్తేనే నీకు చాక్లెట్ ఇస్తాడు, ఏ షాప్లో అయినా సరే. కానీ మనీ 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 అని కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. అట్లా ఉంటే మాత్రం లైఫ్లో పీస్ ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీడమ్ నాట్ ఫర్ దెమ్, ఫర్ యూ. సరే, నిన్ను ఎవరన్నా బాధ పెడితే వాళ్ళని క్షమించు, వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు. ఎందుకంటే సరే, వాళ్ళ మెంటాలిటీ బట్టి నిన్ను ఏదో ఇబ్బంది పెట్టుండొచ్చు, చాలా నష్టపరచు ఉండొచ్చు నిన్ను. కానీ నువ్వు అది పగ కక్ష లోపల పెట్టుకొని ఉంటే మాత్రం నువ్వు లోపల కుమిలిపోయి నువ్వు చెడిపోతావు. కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేసేయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళక ఇంకా. అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ సెట్ బౌండరీస్ పీపుల్ విల్ డ్రైన్ యూ. ఇది మెయిన్ లైఫ్లో అత్యంత ఇంపార్టెంట్ ఇది. నువ్వు ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు బౌండరీస్ పెట్టుకోవాలి. బౌండరీస్ పెట్టుకోకపోతే నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు నీ ఎనర్జీని డ్రైన్ చేస్తారు. నీ లోపల ఉన్న ఎనర్జీ కంప్లీట్గా పోతుంది. నువ్వు చేయాలనుకుంది కూడా చేయలేవు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైలీ మినిమం 10 అవర్స్ ప్రిపేర్ కావాలి. మినిమం 10 అవర్స్ ప్రిపేర్ కాకుండా ప్రతి ఒక్కరికి పని చేసి పెడితే లైఫ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏడొస్తుంది, ప్రిపరేషన్ ఏడొస్తుంది, జాబ్ ఏడొస్తుంది? సిలబస్ నువ్వు కంప్లీట్ చేయకపోతే నీకు అసలు జాబ్ అనేది రాదు కదా. కాబట్టి జాబ్ రాకపోతే ఏమంటారు? నువ్వు ఎవరికైతే హెల్ప్ చేసినావో వాళ్ళే నిన్ను రేపు చులకన బాగుంది వేస్ట్ ఫెలో అని అంటారు. కాబట్టి లైఫ్లో బౌండరీస్ పెట్టుకోవాలి. బౌండరీస్ పెట్టుకోకపోతే మాత్రం చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ హిల్ క్లైంబింగ్ అనేది చాలా డేంజరస్ ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటుందో మనకు తెలియదు. నెక్స్ట్, యూ హ్యాబిట్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నీ హ్యాబిట్సే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి గ్రౌండ్ చేస్తూ మంచిగా చదువు మీద ఫోకస్ పెట్టుకొని ఉంటే అతని ఫ్యూచర్ అనేది అసలు ఎక్సలెంట్ ఉంటుంది. కానీ మనలో ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే లేట్ రియలైజేషన్. అంతా అయిపోయిన తర్వాత లేట్ రియలైజేషన్ పొందుతారు ఫ్రెండ్స్. అప్పటికి ఏమొస్తుంది? ఏం రాదు. లేట్ రియలైజేషన్ వల్ల లైఫ్లో ఎన్నో కోల్పోతారు, ఎన్నో నష్టాలు. అసలు వెనక తిరిగి చూస్తే అసలు ఏముండదు ఫ్రెండ్స్. చూడండి, సీతాఫలాలు కూడా, చిలుక కొరికిన సీతాఫలాలు ఇలాంటివి హిల్ పైన దొరుకుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, సమ్ పీపుల్ ఆర్ లెసన్స్ నాట్ లాసెస్. కొంతమందితో పరిచయాలు అనేవి నీ లైఫ్లో ఒక లెసన్స్ లాగా ఉంటాయి. నష్టపోయినా సరే లెసన్స్ లైఫ్లో ఇంకొకసారి ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు అనేది నువ్వు నేర్చుకోవడానికి పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, గుడ్ థింగ్స్ టేక్ టైం అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్, యూ గ్రో వెన్ యూ స్టాప్ సీకింగ్ అప్రూవల్. ఒకరి అప్రూవల్ తీసుకోవడం ఎప్పుడైతే నువ్వు ఆపేస్తావో నీ లైఫ్లో అప్పుడు నువ్వు రియల్ గ్రోత్ అనేది నీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒకటి డిసైడ్ అయినప్పుడు దాని మీద 100% ఎఫర్ట్ పెట్టి నమ్మకంతో ప్రిపేర్ అయితే ఛాన్సెస్ ఉంటాయి
పెద్ద గోల్ కాకుండా చిన్న గోల్ అన్న వస్తుంది. కానీ భయపడితే మాత్రం చిన్న గోల్ ఏది రాదు ఫ్రెండ్స్. లైఫ్ అనేది చాలా డేంజరస్ గేమ్. దాన్ని ఒక ఎట్లా ఆడాలంటే చాలా కేర్ఫుల్గా ఇంటెలిజెంట్గా ఆడాలి. మీరు చిన్న తప్పు చేస్తే కథం మీ లైఫ్ మొత్తం ఎన్నో ట్విస్ట్లు, ఎంతో మీరు అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది కాదు వేరేది అవుతుంది, మీరు అనుకోనిది అవుతుంది, మీరు ఊహించలేరు కూడా, అది అట్లా ఉంటుంది. నెక్స్ట్, యూ గ్రో వెన్ యూ స్టాప్ సీకింగ్ అప్రూవల్ అయిపోయింది. నాట్ ఎవ్రీ రియాక్షన్ నీడ్స్ యువర్ ఎనర్జీ. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు నీకు అనవసరం. నీ ఎనర్జీ దాంట్లో వేస్ట్ చేసుకోకు. నెక్స్ట్, లర్న్ టు బి అలోన్ వితౌట్ ఫీలింగ్ లోన్లీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ కావడం మాత్రం ఉండకు. అలా ఉంటే నీకు జీవితాంతం ఎవ్వరు తోడు ఉండరు. నీకు నువ్వు దేవుడు తోడు ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఒక టైం వచ్చేసరికి వదిలిపెట్టాల్సి వస్తుంది. అలాంటి టైం అప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఫీల్ కావద్దు. సో అది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్, ట్రస్ట్ యాక్షన్స్ నాట్ వర్డ్స్. నీ యాక్షన్స్ని ట్రస్ట్ చేయి. మాటలు చెప్పడం వరకే కాదు, నువ్వు చెయ్యాలి. నువ్వు మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తా అంటే నడవదు. మార్నింగ్ లేచి వర్కౌట్ చేయాలి, అప్పుడే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నేను చదువుతా అంటే సరిపోదు, కూర్చొని చదవాలి, అప్పుడే నీకు జాబ్ వస్తుంది. నేను సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటా అంటే తీసుకోవాలి, అంతేగాని అప్రూవల్స్ వీటి కోసం వెయిట్ చేయొద్దు. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఈజ్ ఎ టీచర్ నాట్ ఎనిమీ. ఫెయిల్యూర్స్ అనేవి టీచర్ లాంటి చాలా పాఠాలు నేర్పిస్తాయి. మనం నేర్చుకుంటే. మనం నేర్చుకోకపోతే లైఫ్ అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేవి అంత బాధగా ఉంటాయి. కాబట్టి వాటిని ఒక టీచర్ లాగా తీసుకొని నేర్చుకోవాలి. ముందుకెళ్తూనే ఉండాలి. ముందుకెళ్తుంటే మనకి ఏదో ఒక దారి అయితే కనిపిస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్, హ్యాపీనెస్ ఈజ్ సింపుల్ వెన్ లైఫ్ ఈజ్ సింపుల్. లైఫ్ అనేది చాలా సింపుల్గా ఉన్నప్పుడు హ్యాపీనెస్ కూడా నీకు సింపుల్గా వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కమ్స్ బిఫోర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకో. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకోవడం నేర్చుకుంటే ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా అవే వస్తాయి. లెటింగ్ గో ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రెంగ్త్. సో ఒక దాన్ని వదిలేయడం కూడా అది కూడా ఒక శక్తి లాంటిదే. ఏదైనా జరిగితే దాన్ని వదిలేస్తే చాలా శక్తిగా అనిపిస్తుంది. ఫెయిత్ గివ్స్ క్లారిటీ. ఇన్ని చెప్పినా ఫ్రెండ్స్, లైఫ్లో ఫెయిత్ ఉంటే ఏమవుతుందంటే నీకు లైఫ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే నీకు లైఫ్లో కొంచెం అన్నా హోప్ అనేది ఉంటుంది. లైఫ్లో ఫెయిత్ లేకపోతే నీకు హోప్ అనేది ఉండదు. కాబట్టి లైఫ్లో ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫెయిత్ ఉంచుకోండి. నెక్స్ట్, యువర్ 1% ప్రోగ్రెస్ మ్యాటర్స్. నువ్వు చేసే 1% ప్రోగ్రెస్ కూడా ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది. కానీ 1% ప్రోగ్రెస్ కూడా చేయకపోతే ఎలాంటి సక్సెస్ రాదు. నెక్స్ట్, నథింగ్ చేంజెస్ యూ ఇఫ్ యూ డోంట్ చేంజ్. నువ్వు చేంజ్ కాకపోతే నిన్ను ఏది చేంజ్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సక్సెస్ ఈజ్ బిల్ట్ ఆన్ బోరింగ్ కన్సిస్టెంట్ రొటీన్స్. లైఫ్లో చాలామంది ఏమంటారంటే లైఫ్ ఏంది ఇంత బోరింగ్ ఉంటుంది, లైఫ్లో మనం అసలు స్టడీ చాలా బోరింగ్, చాలా ఎక్సైటింగ్ ఫేస్ అది. లైఫ్లో అసలు చదువుకోవడం అనేది అద్భుతమైన అవకాశం. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మాత్రం లైఫ్ కూడా అట్లనే అయిపోతుంది. కాబట్టి సక్సెస్ అనేది సక్సెస్ కాకముందు లైఫ్ అనేది చాలా బోరింగ్గా ఉంటుంది. ఒక్కసారి సక్సెస్ అయితే మాత్రం లైఫ్ అనేది మొత్తం ఆల్ క్లియర్ అవుతుంది. కాబట్టి మీ కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మన హిల్ వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టెప్స్ దిగుతా. ఆ టైంలో మీకు పోలీస్ ప్రిపరేషన్ ఎలా కావాలో చెప్తా ఫ్రెండ్స్.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై అడుగు బ్రో ఛానల్. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.